ఇది ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అయినా కూడా మన రాష్ట్రానికి ఏది చేయకపోయినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఒక గుర్తున్నా ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు మోడీ గారు. ఎందుకు అని అడుగుతున్నాం. బడ్జెట్ లో సూపర్ 6 కేటాయింపులు లేకపోగా కనీసం ఈ పవర్ బిల్లు అడిషనల్ గా ప్రజల్ని ఈసారైనా కాపాడతారు అనుకుంటే కనీసం ఇది కూడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇంకా లిక్కర్ మీద ఇంకా అదనంగా 10,000 కోట్ల రూపాయలు సంపాదిస్తారట. అంటే ఇప్పటికే బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయి. ఇక ఇది యథావిధిగా కంటిన్యూ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ డబుల్ అవ్వబోతున్నాయి. ఇది ప్రజల బడ్జెట్ కానే కాదు. ఇది ప్రజల కోసం రూపొందించిన బడ్జెట్ కానే కాదు. ప్రజలను ఓట్లెత్తే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకోవడానికి ఏం చెప్పాలనో మేనిఫెస్టోలో అది చెప్తున్నారు. ఎన్నికలప్పుడు ఆ వాగ్దానాలు ఇస్తున్నారు. ముందు వెనక ఆలోచించకుండా ఇస్తున్నారు. చంద్రబాబు గారికి తెలియదా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది వైసీపీ ప్రభుత్వం అని? 11 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అప్పుల భారం ఉంది అని? ఇవన్నీ తెలిసే కదా వాగ్దానాలు ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఓట్లు వేయించుకున్న తర్వాత, మీరు గెలిచిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరే కాదు బీజేపీ పార్టీని కూడా మీరు అధికారంలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంత అన్యాయం చేయడం భావ్యం కాదు. ఇది ప్రజల బడ్జెట్ కానే కాదు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. ప్రజావంచన బడ్జెట్ మాట్లాడుతుంది. ఒకవైపు ఇలా ఉంటే చంద్రబాబు గారి వైఖరి, పాలక పక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం అనలేము, ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోలంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికేసుకుని కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా 1 కాదు 2 కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు 11 సీట్లే ఇచ్చారు. పోనీ అవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ గా ఉంటారు అని గెలిపించారు. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యూ?
ఆలోచన ఉండనవసరం లేదా? ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. మీ డెఫినిషనే అది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని? చెప్పలేదు కదా. ప్రజలు ఏమనుకున్నారు? మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా వాళ్ళు అనుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా? మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారిది అంటే అహంకారం అనుకోవచ్చు. మీ అందరికీ ఏమైంది? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మీరు